వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ కూర చేస్తున్నానమ్మా. ఇదిగో 500 గ్రామ్ బెండకాయ తీసుకున్నాను, ఇలా కోసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను, 2 టమాటా, కొత్తిమీర కట్ట ఒకటి, 2-3 రెప్పల కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి పెట్టుకున్నానమ్మా. జీలకర్ర పొడి, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పెరుగు, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, నూనె, ఉప్పు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామమ్మా. ఇప్పుడు ఇది గరం మసాలా నాన్న. కుక్కర్ పెట్టుకున్నానమ్మా. ఇప్పుడు ఫ్లేమ్ లైట్ చేస్తున్నాను, స్టవ్. నూనె పోసుకుంటున్నానమ్మా. కొంచెం ఎక్కువ పోసుకోండి, ఎందుకంటే ఇందులోనే ఫ్రై చేస్తాను ముందు లేడీ ఫింగర్ని, మళ్ళీ అందులోనే కూర వండుకుందాం. నేను 5 స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె వేడి అవ్వాలి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందామమ్మా. బాగా ఫ్రై అవ్వాలమ్మా. ఒక 5 మినిట్స్ పచ్చవాసన అంతా వెళ్ళిపోవాలి. ఇది కలర్ మారాలి. తీసేద్దామమ్మా. ఓకేనా? జీలకర్ర 1 స్పూను, చిటిక ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామమ్మా. కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము, 1 స్పూన్ అమ్మా. 1 స్పూన్ పసుపు అమ్మా. టమాటాలు కూడా వేసుకుందామమ్మా. ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకోండి. ఓకేనా? కొంచెం ఉడకాలమ్మా. నేను ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తున్నాను కొద్దిగా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి. ఓకే? 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వేసుకున్నామ్మా ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలిపి ఇంకొక 3 మినిట్స్ ఉడకపెడదామమ్మా, ఎందుకంటే కొంచెం ఉడకాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి వేసుకుందాం, 1 స్పూన్. ఓకే? ఉప్పు తగినంత ఉప్పు, 1/2 స్పూన్. ఇప్పుడు పెరుగు వేస్తున్నానమ్మా. లో ఫ్లేమ్లోనే చేయాలి ఇవన్నీ. ఓకేనా? ఫ్లేమ్ హై పెట్టొద్దు. ఇది బాగా కలపాలమ్మా. లో ఫ్లేమ్లోనే చేయాలి అన్నీ. చూసారమ్మా నూనె ఎలా తేలుతుంది? అప్పుడు మీరు ఏం చేయాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్స్ గరం మసాలా వేస్తున్నానమ్మా. ఇప్పుడు లేడీ ఫింగర్ వేసుకుందామమ్మా. బెండకాయ బాగా కలిపి విజిల్ పెట్టి 1 విజిల్లో ఆఫ్ చేసేయాలి. ఓకేనా? ఇప్పుడే చూసుకోండి ఉప్పు కారం అంతా సరిగ్గా ఉందా అని. మీకు ఒకవేళ పెరుగు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు, చేసి మీరు నిమ్మకాయ వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు ఎందుకు వేసుకుంటలేనంటే, పులుసు అంటే మనం చింతపండు వేయాలమ్మా. ఇది నేను కొద్దిగా డ్రైగా చేసుకుంటున్నాను, కొద్దిగా గ్రేవీ. ఇది అన్నంలోకి చపాతీలకు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కుక్కర్ మూత మూసేస్తున్నాను. 1 విజిల్కి ఆఫ్ చేసేయాలమ్మా. చూడమ్మా అయిపోయింది ఇదిగా. ఓకే? ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామమ్మా. ఓకేనా? ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందమ్మా. రొట్టెలకి, అన్నంకి, పూరీస్కి చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా?
బాయ్.